పూడిమడకలో ధ్యానం పెట్టడానికి ఈ ధ్యాన కేంద్రం యొక్క ప్రధాన ఎజెండా, ఇక్కడ ప్రధాన ఎజెండా ధ్యానం, ఇక్కడ రెండో ఎజెండా శాకాహారం. ఎందుకంటే ధ్యానం చేశాక వాళ్ళకే అర్థమవుతుంది. ఈ సన్యాసిరావుని శాకాహారి అవన్నీ ఎవరూ చెప్పలా, ఆ ధోనికి శాకాహారి అవన్నీ మేము ఎవరూ చెప్పలా. ధ్యానం చేశాక వాళ్ళకి అర్థమవుతుంది ఏం చేయాలో, ఏకాగ్రత వస్తుంది. ఇదే పూడిమడకలో కొంతకాలం క్రితం ఒక సంఘటన జరిగింది. ఒక భర్త తాగేసి భార్యను కొడుతున్నాడు. నువ్వు ఇలా చేసావంటే నేను నా కొడుకు చస్తామంది. చస్తే చావు అన్నాడు. ఆడుకుంటున్నాడు పిల్లోడు అక్కడ. వాడిని పిలిచి కిరోసిన్ ఆడి మీద పోసింది, ఏమో పోసుకుంది, అగ్గిపుల్ల గీసింది. ఇద్దరు తగలబడ్డారు, హాస్పిటల్ వేశారు. బిడ్డ 80% కాలిపోయాడు, తల్లి 20-30% కాలిపోయింది. ఆ బిడ్డ ఏడుస్తున్నాడు, అమ్మ నన్ను ఎత్తుకో అని. బిడ్డను అంటుకోకూడదు, అంటుకుంటే మాంసం వచ్చేస్తుంది. అప్పుడు అందరూ ఆ తల్లిని తిడుతున్నారు. ఆ తల్లి కూడా ఏడుస్తుంది, ఎంత పని చేశాను అని. నిజంగా చెప్పండి, బిడ్డకి జ్వరం వస్తే రాత్రి అంతా కంటి మీద కునుకు లేకుండా కాపాడే తల్లి ఎందుకు అలా చేసింది? ఎవరు కారణం? తల్లే కారణం? పోనీ ఆ భర్త కారణం కాదు, ఒకటే కారణం. ఏంటి ఆ కారణం అంటే ఆవేశం, క్రోధం, ఒక కసి. ఇవన్నీ తీర్చేది ఒకటే ధ్యానం. భర్త తాగి వస్తాడు, అంతే, గొడవ పెడుతుంది. ఒక ఆమె ఇదే ఊర్లో, అంటే మేము పేర్లు చెప్పం, ఇదే ఊర్లో ఒక ఆమె ధ్యానం చేసింది. ఆమె భర్త తాగి వస్తాడు, బాగా కొట్టేవాడు, రోడ్డు మీదకి వెళ్ళేది. ఇక్కడ ఎక్కువ బలయ్యేది పిల్లలే. మీ పిల్లలు బలైపోతారు బాగా, వాళ్ళు కూడా ఇంకా అలాగే తయారవుతారు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, తాగి వచ్చినప్పుడు భర్త మీద పడిపోయేది. వాడు ఊరుకోడు కదా, తాగినోడికి ఎవడన్నా ఎదురుగా గొడవ పెడితేనే కిక్కు, లేకపోతే కిక్కు ఉండదు. వాడికి ఇంకా కిక్కు వచ్చి ఆమెను కొడతాడు, ఇద్దరు కొడతారు, పిల్లల్ని కొడతారు. వీధంతా తగులే. ఎన్ని రోజు ఒక్కొక్క వీధిలో 10 చూస్తాం మనం ఇక్కడ, మీ అందరికీ రోజు చూసేవే. ఈమె ధ్యానం చేసింది, ఈ తాగుబోతు భార్య ధ్యానం చేసింది. సన్యాసిరావు దగ్గరకు వచ్చి, సన్యాసిరావు ధ్యానం నేర్పించాడు ఆమెకి. ఆమె వచ్చింది, అయ్యా నేను బతకనయ్యా, చచ్చిపోతాను అందే. అయితే నువ్వు ధ్యానం చేయని చెప్పేసి అక్కడ ధ్యాన కేంద్రం ఉన్నప్పుడు ధ్యానం చేయించాడు. రోజు నువ్వు 40 రోజులు ధ్యానం చేయి, కావాలని తర్వాత చచ్చిపోదు అన్నాడు. మొత్తం మీద 40 రోజులు ధ్యానం చేసింది. అలా ఆయన తాగడం మానేశాడు అనుకున్నారా? ఏం మానలా. ఏం మారిందో చెప్తా. ఇప్పుడు మామూలుగా తాగేసి వస్తాడు, రాగానే ఆమె ఏం చేసిందంటే, మామూలుగా అయితే రోజు గొడవ పడేది కదా, రోజు తన్నేది కదా, కానీ ఆమె ఏం చేసింది, తాగావా అయినా పర్లేదు అందే. ఇదేంట్రా పర్లేదు అంట, వాడు తాగింది దిగిపోయింది ఆడికి. భార్య గొడవ పడితే కదా తాగుడు మీద కిక్కు. గొడవ పడలా, తాగావా పర్లేదులే నాన్న, పర్లేదులే బంగారు, లోపలికి రా అందే. వాడికి దిగింది మొత్తం. వాడికి అర్థం కాలేదు, ఏంటి ఇలా మాట్లాడుతుందని లోపలికి వచ్చాడు. పిల్లలకి చెప్పింది, మీరు చదువుకోండి అందే. చాలా ప్రశాంతంగా ఉంది ఇల్లు. లోపలికి తీసుకెళ్ళింది, టీవీ సౌండ్ పెంచింది, గడిపెట్టింది, వాడిని ఏరగా కుమ్మింది. మళ్ళీ తర్వాత పౌడర్ వేసింది, తలుపు తీసింది, బయటికి వెళ్ళి అన్నం పెడతాను అంది. అంతే. ఆ దెబ్బకాడు తాగుడు మానేశాడు. అర్థమైందా? స్థితప్రజ్ఞతో ఏ యుద్ధమైనా చేయొచ్చు. స్థితప్రజ్ఞ ఇక్కడ ప్రాబ్లం, తాగుడు కాదు ప్రాబ్లం. అందరికీ స్థితప్రజ్ఞ చాలా చక్కగా చెప్పారు సార్. ఆవేశం, క్రోధం, కసి, ద్వేషం, ఇవన్నీ దాటించేది ఒక్కటే ధ్యానము. అందుకని మేము మీకు ఏమి చెప్పం. మీరు మాంసం మానండి, తాగుడు మానండి, గంజాయి మానండి, చుట్టలు మానండి, ఏది చెప్పం. ఆ నీతి వాక్యాలు మేము చెప్పం. మేము ఒకటే చెప్తాం, మీరు ఏమన్నా చేయండి, రోజుకి 1 గంట సేపు ధ్యానం చేయండి అంతే. ఇంకా మాకు మిగతా అన్న అనవసరం. ఆ తర్వాత ఏం చేయాలో మీకు అర్థమవుతుంది. మేము ఎందుకు చెప్పాలా? ఎందుకంటే ఇవన్నీ మేము చేసాము. ఈ సన్యాసిలో ఫుల్ మందు బాబు తాగాడంటే వాళ్ళ ఆవిడ బుర్రకు 2 బొక్కలు ఉంటాయి. అలాంటి వాడు ఈరోజు ఎంత ప్రేమగా మారిపోయాడు. ఒక బోయేవాడు వాల్మీకి అయ్యాడు. మనం ఎందుకు అవ్వలేము? రత్నాకరుడు వాల్మీకి అయ్యాడు, మనం ఎందుకు అవ్వలేము?
మనం చేయాల్సింది ఒక్కటే, మీరు ధ్యానం చేయండి. మీకోసమే అద్భుతమైన ధ్యాన శివాలయం కడుతున్నాం ఇక్కడ. శివుడి యొక్క శక్తితో ధ్యానం, కర్మల్ని విపాకం చేయడం, ఇట్లాంటి గొప్ప విద్యలు ఉన్నాయి. అవన్నీ మీకు నేర్పిస్తాం చక్కగా. పిరమిడ్ కడుతున్నాం, పిరమిడ్ యొక్క అద్భుత శక్తి ఉంటుంది. పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే అద్భుతమైన శక్తి. ఇది ఏ కులానికి ఏ మతానికి సంబంధించింది కాదు, ఎవరైనా రావచ్చు ఇక్కడికి, హ్యాపీగా ధ్యానం చేయొచ్చు. భారతదేశం అంటేనే ఒక అద్భుతం. భారతదేశం ఏ మతంది ఏ కులంది కాదు, సర్వమతాలని ఇవ్వగల గొప్ప భారత్ ఇది. అందుకే భారత్లోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది. భరతుడు పేరు మీదకి వచ్చింది. శకుంతల దుష్యంతుడు కొడుకు భరతుడు, ఆయన సృష్టించిన మహాకావ్యం ఇది. అన్ని యుగాలుగా ఈ భారతదేశంలో ఎవరి మీదకి దాడికి వెళ్ళాలా, ఎవరి మీదకి యుద్ధాలు చేయాల, అందరు ఇక్కడికి వచ్చి లాభం పొందిన వాళ్ళే. అంత గొప్ప భూమిలో పుట్టాం మనం. ప్రేమపూర్వక దేశం ఇది. కనుక మరొకసారి మనం గట్టిగా చప్పలు కొట్టుకుందాం.